హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని యాక్టివేట్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. పూరి రత్న భండాగారంలో మరో రహస్య గది, అందులోనూ అపార సంపదలు. యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన పూరి జగన్నాథుడి రత్న భండాగారం జూలై 14న తెరుచుకుంది. చివరిసారిగా 1978లో ఈ రత్న భండాగారాన్ని తెరిచి సంపదలను లెక్కించారు. అప్పట్లో లెక్కింపుకి 72 రోజులు పట్టింది. అయినా ఇది అసంపూర్తిగానే జరిగిందని రికార్డులు చెబుతున్నాయి. తాజాగా ఒడిశా హైకోర్టు జడ్జి విశ్వనాథ్ రాథ్ పర్యవేక్షణలో 11 మంది సభ్యుల ప్రత్యేక బృందం రత్న భండాగారంలోని మూడో గదిని తెరిచి అందులోని సంపదను 6 పెట్టెల్లో స్ట్రాంగ్ రూమ్‌కి తరలించేందుకు సిద్ధమయ్యారు. పూరి జగన్నాథుడి ఆలయ రత్న భండాగారాన్ని 46 ఏళ్ల తర్వాత తెరవడంతో అందులో సంపదపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రత్న భండాగారంలో మరో రహస్య గది ఉందని ఒడిశాకు చెందిన పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ గదిలోకి స్వరంగం నుంచి వెళ్లాల్సి ఉంటుందని, దానిలో విలువైన సంపద దాచిపెట్టారని అంటున్నారు. బ్రిటిషర్ల హయాంలో 1902లో ఈ స్వరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమయ్యారని గుర్తు చేస్తున్నారు. కాబట్టి స్వరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఒడిశాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, రాజా కపిలేంద్ర దేవ్ తూర్పు దక్షిణ ప్రాంతాలపై దండెత్తి పలువురు రాజులను జయించి ఎనలేని సంపదలను తీసుకొచ్చి పురుషోత్తముని సమర్పించినట్లు చారిత్రక ఆధారాలున్నాయని అన్నారు. తర్వాత పురుషోత్తం దేవ్ హయాంలోనూ స్వామివారికి అపార సంపద సమకూరింది. ఆ సమయంలో రత్న భండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్యగది నిర్మించారు. వీటిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయి. ఈ సంపద వెలకట్టలేనిది. పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలున్నాయి అని ఆయన పేర్కొన్నారు. ముస్లిం దండయాత్రల సమయంలోనూ పలుమార్లు కళింగ సామ్రాజ్యంపై దాడులు జరిగాయి. ఆ సందర్భంగా స్వామివారి సంపదలను కాపాడేందుకు నాటి రాజు పూరి క్షేత్రం దిగువన రహస్య గదులు నిర్మించి వాటిలో దాచిపెట్టారని మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్రదాస్ తెలిపారు. రహస్య గదిలో సంపద దాచిపెట్టారన్న ఆధారాల మేరకు 1902లో బ్రిటిష్ పాలకులు ఓ వ్యక్తిని సొరంగ మార్గం ద్వారా లోపలికి పంపారు. తర్వాత అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీ క్షేత్రం ఆవరణలో రహస్య గదులు, సొరంగాలు ఉన్నాయనడానికి ఆధారాలున్నాయి. వాటిని ఎవరూ ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు అని దాస్ వివరించారు. మరోవైపు రత్న భండాగారం తెరిపించిన ఒడిశా ప్రభుత్వం దాని మరమ్మతులు, సంపద లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. దీనిపై ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రారంభించిన స్వామి కార్యం వరకు నిష్ఠగా తమ ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషోత్తముడి భక్తులకు వాస్తవాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. మూడో గది డూప్లికేట్ తాళంచెవి గురించి సమగ్ర దర్యాప్తు జరిపి అసలు తాళంచెవి ఏమైందో ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.